ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చూద్దాము. ఇదేంటంటే పాలక్ చికెన్. పాలక్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్తో హెల్దీ ఫుడ్ చూద్దాము. పాలక్లో మంచి న్యూట్రియంట్స్, వైటమిన్స్ అండ్ మెగ్నీషియం ఉంటుంది. అండ్ కొంతమంది లీఫీ వెజిటబుల్స్ తినరు. అలాంటి వాళ్ళు కూడా ఈ చికెన్ ఇష్టపడి తింటారు కాబట్టి చికెన్లో లీఫీ వెజిటబుల్స్ వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది అండ్ వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ మీకు చికెన్ తెలిసిందే, మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ చికెన్, తక్కువ ఆయిల్తో వండితే. సో ఈరోజు మనము చికెన్ చేసుకుందాము. ఈ కర్రీ ఇక్కడ నేను ఒక గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ వేసేస్తున్నాను. చికెన్ ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇది కొంచెం తక్కువ, కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నాను. అది వేసేసిన తర్వాత ఒక స్టవ్ పైన ఇలా మనం వేయించేసుకోవాలి. దీనిలో నేను ఫస్ట్ ఆనియన్ అవి ఏమీ వేయట్లేదు, ఓన్లీ చికెన్ మాత్రమే ఈ ఆయిల్లో నేను బాయిల్ చేసేస్తాను. ఆల్మోస్ట్ ఇది ఏంటంటే మనకి ఇక్కడ పాలకూర ఉడికేలోపు మనం అక్కడ అది వేగుతూ ఉంటుందన్నమాట. ఈ చికెన్ మంచి వేగేలోపు ఇక్కడ మనం పాలకూర వేసేసుకుందాము. ఇక్కడ నేను దీనిలో కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను, అంటే నార్మల్ స్పూన్ ఏది చిన్నది, దానిలో ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసాను. ఆనియన్స్ కొంచెం మంచి వేగితే బెస్ట్. అండ్ ఆనియన్స్ వేగిన తర్వాత మనము ఒక 2 కట్టలు, ఇక్కడ నేనైతే అది హైబ్రిడ్ పాలకూర, నార్మల్గా చిన్న పాలకూర కట్టలు అయితే మనకి అట్లీస్ట్ ఒక 6 పడతాయి, కానీ ఇది హైబ్రిడ్ చాలా పెద్దగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చింది. దీన్ని ఇలా కట్ చేసేసుకొని మనము ఒక 2 టైమ్స్ అన్న మంచి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని అప్పుడు ఇక్కడ ఆనియన్స్ వేగుతున్నాయి, ఇక్కడనేమో చికెన్ మనకి చూడండి లోపల వాటర్ ఏవైతే చికెన్లో ఉన్న వాటర్ అయితే ఉంటున్నాయో దానిలో ఆయిల్లోనే ఉడికిపోతుంది. సో ఇక్కడ నేను పాలకూర వేసేస్తున్నాను, మంచిగా కడిగేసేసి ఒక అట్లీస్ట్ ఒక 2 to 3 టైమ్స్ అయితే కడిగేసేయండి. మీరు బిఫోర్ వాష్ చేసుకుంటే ఇంకా బెస్ట్, కాకపోతే ఇది నేను తర్వాత వాష్ చేశాను. సో ఇలా మీరు వేసేసి కొంచెం దీన్ని ఒక 10 minutes వరకు ఉడికించాలి, అంటే దగ్గరికి అయిపోవాలి అనమాట. దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అయిపోయి దగ్గరికి అయిపోయింది అనుకోండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు పాలకూర అప్పుడే చికెన్లోనే వేసేస్తే అయిపోతుంది కదా అనేసి, కానీ అప్పుడు ఎక్కువ ఆకాకు ఉంటుంది అనమాట. సో అక్కడ ఉడికేలోపు ఇక్కడ మిగతా ప్రాసెస్ చేసుకుందాము. ఈ చికెన్లో మనం ఇక్కడ ఏంటంటే పసుపు వేసేస్తాను. దీనిలో నేను పసుపు అండ్ కారం మాత్రం ఇంట్లో పట్టించిందే, GLFవే. సో ఎక్కడ కూడా నేను ఇది ప్రిజర్వేటివ్స్ ఏమీ యూస్ చేయలేదు. సో ఆల్మోస్ట్ ఇది కేజీకి కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసాను. ఇవి వేసిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ మీకు తగినంత, నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తాను. వేసిన తర్వాత ఒక్కసారి మీకు సాల్ట్ తగ్గింది అనుకోండి, కొంచెం మీరు వేసి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు. నాకు 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలిపేసేసుకుందాం. ఈ ఆయిల్లోనే ఇది మంచిగా అంటే కొంచెం మంచిగా కలిసింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఆయిల్లోనే మనం కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అన్నీ వేసి ఒక 5 minutes అయిన తర్వాత నేను ఇక్కడ ముక్కలు మునిగేంత వాటర్ పోస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ పట్టాయి. సో ఈ వాటర్ అంతా వేసిన తర్వాత మంచి ఒకసారి కలిపేసుకుందాము. ఇక్కడ మీకు చికెన్ మంచి బాయిల్ అయ్యేలోపు అక్కడ పాలకూర కూడా మీకు కరెక్ట్గా అయిపోతుంది అనమాట. సో వన్స్ మీకు రెండు, అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే టైంలో మీకు సరిపోతుంది, మళ్ళీ సపరేట్గా వండే అవసరం ఉండదు. అది వండి ఇది వండుకునే అంత ఉండదు. సో 2 పక్కన వండేసుకుంటే సరిపోతుంది. చూడండి దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం దిగిపోతుంది, ఇలా అయిపోయింది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ అంటే గిన్నెకి అతుక్కుంటుంది. ఇక్కడ కూడా మనకు చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది. సో ఈ టైంలో ఇప్పుడు మనం ఏంటంటే పాలకూర మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఆ పాలకూర దీనిలో వేసేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఒక్క 5 minutes ఉంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దానిలో నేను ఏమీ వేయలేదు పాలకూరలో, ఓన్లీ ఆనియన్ అండ్ పాలకూర, ఎందుకంటే దీనిలో ఆల్మోస్ట్ నేను అన్నీ వేసాను కాబట్టి. సో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క 5 minutes దీన్ని 2 ఉడికించేసామనుకోండి, పాలకూరలో ఉన్న టేస్ట్ కూడా దీనిలో దిగేసి చికెన్లో చాలా బాగుంటుంది. 2 కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి, అంతే. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ ఆఫ్, కొంచెం గరం మసాలా. ఈరోజు పొడుపు కథ, చారుకుండల్లో మానేడు పగడాల్లో, అది మనం తినే వస్తువు అని చెప్పాను కదా, ఏంటో మీరు ఆలోచించారా? ఓకే, నేను మీకు చెప్తాను. ఇది తినడం వల్ల మనకి మంచి బ్లడ్ వస్తుంది అండ్ వైటమిన్ C కూడా ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే
అనార్, అదేనండి దానిమ్మ. కొంతమంది దానిమ్మ అంటారు, కొంతమంది అనార్ అంటారు, కొంతమంది పొమగ్రానైట్ కూడా అంటారు. ఏదైతే ఏముంది, ఇది తింటే మాత్రం మనకి మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ ఈ పాలక్ చికెన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి.